హలో సుజాత. మేడం. సో హౌ ఆర్ యూ? నేను డాక్టర్ స్పందన. ఆల్ గుడ్? నో మ్యామ్. మాకు మ్యారేజ్ అయ్యి 4 months అయింది మేడం. మేము ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాం, కానీ ఎంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ మాత్రం రావట్లేదు మేడం. ఇన్కేస్ ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలేమో ట్రీట్మెంట్ కోసమని వచ్చాము మ్యామ్. పెళ్ళై 4 months కదరా అయింది, అప్పుడే వై యూ సో వరీడ్? ఫ్యామిలీ ప్రెషర్సా? ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. భార్యాభర్తలు ఇద్దరు ఎన్నిసార్లు కలుస్తున్నారు? ఎంత ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారు? మేబీ 2 or 3 times ఏమంత మ్యామ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు కనీసం వారానికి 2-3 సార్లు అయినా కలిసేలాగా ప్లాన్ చేసుకోవాలి. చెప్పాలంటే కంటిన్యూస్గా 1 సంవత్సరం పాటు భార్యాభర్తలు ఇద్దరూ ఏ స్ట్రెస్ లేకుండా, ఏ ప్రొటెక్షన్ వాడకుండా వారానికి 2-3 సార్లు కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు మీ ఇద్దరిని ఎవాల్యుయేట్ చేద్దాం. అప్పటిదాకా మీరు చేయాల్సిందల్లా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న మాటలు విని కంగారు పడి స్ట్రెస్ తెచ్చుకోకుండా హ్యాపీగా హెల్దీగా ఉండండి. ఒకరితో ఒకళ్ళు స్పెండ్ చేసే క్వాలిటీ టైంని ఇంప్రూవ్ చేసుకోండి. మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ DM us. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం.